హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విఆర్ఓకి సంబంధించి ఒక కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో సిలబస్ ఏముంటుంది, పేపర్స్ ఎన్ని పేపర్స్లో ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎలాంటి బుక్స్ చదవాలి అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మనం ఈ సిరీస్లో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి విఆర్ఓ అయినా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా మాక్సిమం టూ పేపర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి విఆర్ఓకి అయితే ఇంకా డిసైడ్ కాలేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. సో ఇదివరకు 2018లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. అందులో కేవలం ఒకే ఒక పేపర్ కండక్ట్ చేశారు. 100 మార్క్స్ 150 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో భాగంగా జనరల్ స్టడీస్, దాంతోపాటు అర్థమెటిక్ అనేది ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా 2018లో ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది, సెకండ్ పేపర్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ ఉంది. జనరల్ స్టడీస్ అనేది విఆర్ఓకు మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సేమ్గానే ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ స్టడీస్ అనేది టోటల్గా 11 టాపిక్స్ ఉంటాయి. విఆర్ఓలో 9 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. సో పేపర్ 2 గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే విఆర్ఓది పూర్తి క్లారిటీ వచ్చేదిగా, అంటే పేపర్ 2కి సిలబస్ ఏముంటుంది, అర్థమెటిక్ ఉంటుందా లేదా ఏదైనా మారుస్తారా అని పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మనం పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ 1 అయితే ఇంచుమించుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా విఆర్ఓ అయినా సేమ్గానే ఉంటుంది. విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని మీరు వెయిట్ చేసే బదులు ఇప్పుడే కంప్లీట్గా జీఎస్కి సంబంధించిన కంప్లీట్ మనం చదివి పెట్టేసుకుంటే ఓన్లీ విఆర్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని కాదండి, నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏ నోటిఫికేషన్ వచ్చినా జనరల్ స్టడీస్ అనేది మాక్సిమం కామన్గానే ఉంటుంది. కాబట్టి మనం అది చదివి పెట్టేసుకుంటే నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ ఉండొచ్చు, లేదా ప్యూర్ మ్యాథ్స్ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఉండొచ్చు. ఏ పేపర్ ఉన్నా సరే మనం అదన్ని ఆఫ్టర్ నోటిఫికేషన్ చదువుకున్నా కూడా మనకు ప్లస్ అవుతుంది. ఆ లోపల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎన్ని పోస్టులు ఉంటాయో, అసలు వస్తుందా రాదా అని డౌట్ పడే బదులు సో పూర్తిగా మనము ఆ పేపర్ని జీఎస్ జనరల్ స్టడీస్ పేపర్ని చదివేసి పెట్టుకుంటే సో సెకండ్ పేపర్ అనేది మనకు ఆఫ్టర్ నోటిఫికేషన్కి టైం ఉంటుంది. బీట్ ఆఫీసర్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని డిస్కస్ చేసాం. జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ 2 టాపిక్స్ చూద్దాము. జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ విషయానికి వచ్చేస్తే అగ్రికల్చర్ కానీ, అంటే వ్యవసాయం కానీ, ఇండస్ట్రీస్ కానీ, పరిశ్రమలు కానీ, ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ, దాంతోపాటు పాపులేషన్, ఈ 4 వచ్చేసరికి మ్యాక్సిమం ఇండియన్ జాగ్రఫీలో ఉంటుంది, అలాగే తెలంగాణ జాగ్రఫీలో ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉందనుకోండి, వ్యవసాయ రంగంలో ప్రతి ఉత్పత్తి ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంచండి అని అడగవచ్చు. సో ఎకానమీకి వచ్చేసరికి పూర్తి డేటాబేస్లో అడగవచ్చు. సో ఈ అగ్రికల్చర్ అనేది 2 ఎకానమీలో చూసుకోవచ్చు అండ్ జాగ్రఫీలో కూడా చూసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, పాపులేషన్ కూడా రెండిట్లో చూసుకోవచ్చు. ఇది తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఈ పూర్తిగా వర్తిస్తుంది. దీంతోపాటు ప్రత్యేకంగా మనం జాగ్రఫీకి ఏం టాపిక్ చూసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్లో సరిహద్దు వివాదాలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఏమున్నాయి అండ్ ఇండియా చైనా రిలేషన్స్ ఏమున్నాయి, ఎక్కడ వివాదాలు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హిమాలయ పర్వతాలు, ద్వీపకల్ప పీఠభూమి, అంటే భౌగోళిక స్వరూపాల్లో భాగంగా ఇవి 2 చూసుకోవాల్సి వస్తుంది. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ నదులు, ప్రాజెక్టులు, రివర్ సిస్టమ్ మీద ఈ మధ్య క్వశ్చన్స్ ఎక్కువ అడగట్లేదు, ప్రాజెక్టుల మీద మాత్రమే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది జతపరచండి, అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి రవాణా మార్గాలు మనం ఎకానమీ బేస్లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఖనిజ ఉత్పత్తి రాష్ట్రాలు, ఖనిజాలు ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది అని అడగవచ్చు, లేదా జతపరచండి అడగవచ్చు, అసెండింగ్ ఆర్డర్లో వచ్చు, క్రింది వానిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఇది వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ గురించి చూద్దాం. సేమ్ ఏవైతే మనం ఇండియన్ జాగ్రఫీలో చదివామో అదే తెలంగాణ జాగ్రఫీలో చదువుకుంటే సరిపోతుంది. దీంట్లో మాత్రం ప్రత్యేకంగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి చదవాలి. అంటే తెలంగాణ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఎలా చేస్తుంది, అలాగే ఇండియాలో కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చూసుకోవాలి. క్లైమేట్ గురించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సాయిల్స్ చూసుకోవాలి, మినరల్స్ చూసుకోవాలి, ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో ఇదివరకు నేను చెప్పినట్టు అగ్రికల్చర్ చూసుకోవాలి, వ్యవసాయం, దాంతోపాటు ఇండస్ట్రీస్ చూసుకోవాలి, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి అండ్ పాపులేషన్ చూసుకోవాలి. వీటితో పాటు మనం కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా బడ్జెట్ సర్వే అనేది చూసుకోవాలి. ఇండియన్ ఎకానమీ అయినా, తెలంగాణ ఎకానమీ అయినా, ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ సర్వే, తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణ సర్వే అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ రెవెన్యూలో భాగంగా ఇది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రత్యేకంగా చూసుకోవాల్సింది వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్, జాతీయ ఆదాయం చూసుకోవాలి. దాంతోపాటు పేదరికం, నిరుద్యోగం. నెక్స్ట్ వచ్చేసరికి నీతి ఆయోగ్ ఇంపార్టెంట్, ప్రణాళికలు అంతకు అవసరం లేదు, నీతి ఆయోగ్ అని ఇంపార్టెంట్. నెక్స్ట్ వివిధ ఇండెక్స్లు చూసుకోవాలి, ర్యాంకింగ్స్ చూసుకోవాలి, రిపోర్ట్స్ చూసుకోవాలి, ఇండియా ఏ ర్యాంక్ వస్తుంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది, అది చూసుకోవాలి. లింగ అసమానతల సూచి జిఐఏ అది చూసుకోవాలి, దాంట్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, హెచ్డిఐ 2023 రిపోర్ట్ చూసుకోవాలి అండ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్. అంటే ఇలా రిపోర్ట్స్ ఏవైతే ఇస్తున్నాయో ప్రతి ఒక్క రిపోర్ట్లో ఇండియా ర్యాంకింగ్
ర్యాంక్ ఎంత ఉంది, ఒకవేళ నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ర్యాంకింగ్లో తెలంగాణ ర్యాంక్ ఎంత ఉంది, ఫస్ట్ ర్యాంక్ ఏది వచ్చింది, లాస్ట్ ర్యాంక్ ఏ స్టేట్ ఉంది అనేది టాపిక్ ఏదైతే ఉందో, కరెంట్ ఎకానమీ టాపిక్ ఏదైతే ఉంటుందో అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16th ఫైనాన్స్ కమిషన్ కానీ, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కానీ, వికసిత్ భారత్ కానీ, సో జీఎస్టీ కానీ ఇలాంటివి మనం చూసుకోవాలి. ఎకానమీ పరంగా మనం చూసుకోవాల్సింది జాతీయ ఆదాయం, పేదరికము, నిరుద్యోగము, నీతి ఆయోగ్, వీటితో పాటు బడ్జెట్ అండ్ సర్వే, పబ్లిక్ రెవెన్యూ, వికసిత్ భారత్, వివిధ దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్, 16th ఫైనాన్స్ కమిషన్, ఇట్లా కరెంట్ ఎకానమీ అనేది చూసుకోవాలి. వివిధ రిపోర్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి మనకు బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఇది బడ్జెట్ అండ్ సర్వేలో మనం ఈజీగానే బడ్జెట్ అండ్ సర్వే చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా వెనకబడింది అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది అనేది కూడా చూసుకోవాలి. భూ సంస్కరణలు, కోలు సంస్కరణలు ఇలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయం అనుబంధ రంగాలు అండ్ పరిశ్రమలు, సేవా రంగం, ఈ రెండింటిని తెలంగాణ జాగ్రఫీతో కలిపి చదువుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ పాలిటీలో భాగంగా చూద్దామండి. సో పాలిటీలో భాగంగా మనం చూసుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేది ఇంపార్టెంట్. దీంట్లోంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ప్రాథమిక హక్కులు కరెంట్ బేస్లో చూసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అయినా కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వల్ల ప్రాథమిక హక్కులు అనేది ఎలా ఎలబరేట్ అవుతున్నాయి, డైలీ ఫండమెంటల్ రైట్స్ అనేది పెరిగిపోతున్నాయి, దాని యొక్క ప్రాధాన్యత అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21లో భాగంగా నిద్ర హక్కు అనేది ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంట్లో పర్యావరణ హక్కు అనేది ప్రాథమిక హక్కు అని ఆర్టికల్ 21 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి కేసెస్ అనేది ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఎలాంటి కొత్త జడ్జిమెంట్స్ వచ్చినా ఫండమెంటల్ రైట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన ఇంపార్టెంట్, 73 అండ్ 74th అమెండ్మెంట్స్ చూసుకోవాలి. రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థలు ఇవి చూసుకోవాలి. SC/ST కమిషన్, BC కమిషన్, మైనారిటీ కమిషన్, ఇవి రాజ్యాంగబద్ధ చట్టబద్ధ సంస్థలు ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇంట్లోంచి 1-2 మార్క్స్ వస్తాయి. టోటల్గా పాలిటీ నుంచి 15 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 100 మార్క్స్ పేపర్ అయితే. సో పాలిటీ అనేది మనం స్కోరింగ్ పెంచుకునే పేపర్. నెక్స్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు కేసులు, రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు కేసెస్ చూసుకోవాలి. అండ్ కరెంట్ పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుంది అండ్ కరెంట్ పాలిటీలో భాగంగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోవాలి. కొన్ని ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్, అవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో 5 టాపిక్స్ మనకు మిగిలాయి. సో ఈ 6 టాపిక్స్ కంప్లీట్ అయింది. 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్ని మనం రేపు ఎల్లుండి 2 వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. వీలైతే ఒకే వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.